అందరికీ నమస్తే అండి. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మా ఒక్క ఊర్లోనే 100కి పైగా గణపతి విగ్రహాలున్నాయండి. ఒక్కొక్కరు ఏం చెప్తున్నారు తెలిసినా? మా విగ్రహము 1,50,000 అయింది. మా విగ్రహం 2,00,000 అయింది. మా విగ్రహం 3,00,000 అయింది. మా విగ్రహం 50,000 అయింది అని చెప్తున్నారు. ఇన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు. నేను దేవునికి పూజ చేయొద్దు, దేవుని నమ్మొద్దు, విగ్రహం పెట్టొద్దు అని మాట అయితే చెప్పట్లేదండి. ఇన్ని లక్షల డబ్బులు వసూలు చేశారు కదండి. ఆ డబ్బులంతా ఊరు బాగుపాటు చేయడానికి ఉపయోగించవచ్చు కదండి. ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి మాట చెప్తున్నాను. అదే డబ్బును మంచి పని చేయడానికి ఎందుకు ఉపయోగించరు? అదే యూనిటీని మంచి పని చేయడానికి ఎందుకు ఇచ్చారు? ఎక్కడైనా చెత్త పడినా, ఎక్కడైనా కాలువలు బాగాలేకున్నా, ఎక్కడైనా కూర్చున్నా, ఎక్కడైనా ఇది చేసినా, ఏవో ఒకటి అన్నెసరీ టాపిక్స్, అన్నెసరీ పనులు చేస్తుంటారు కదా. ఈ గణపతి పూజ చేసే యూనిటీని, గణపతి పూజకు వసూలు చేసే డబ్బు అనే ఒక యూనిటీని ఒక మంచి పని చేయడానికి ఉపయోగించవచ్చు కదా అండి. నిజమా కాదా?